ఓకే. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఈరోజు మనము ఆండాల్ తిరుప్పావై గురించి ఎన్నోది ఎయిత్ 8వ పాసురం గురించి తెలుసుకుంటున్నాము. ముందు ఆండాల్ తల్లికి శరణం చెప్దాము. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. హరే కృష్ణ. ఓకే. మనము ఇంతవరకు 7 పాసురాలు అయ్యాయి కదా. 7 పాసురాలలో మనం ఏం తెలుసుకున్నాము? ఒక్కొక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే కూడా చాలు, ఆ పాసురం యొక్క మనం అర్థాన్ని మనము గుర్తించిన వాళ్ళం అవుతాము. మొదటి పాసురంలో ఏమిటి? ఆండాల్ తల్లి వ్రతాన్ని చేద్దాం రండి అని ఆహ్వానించారు. ఓకే. ఇక రెండవ పాసురంలో వ్రత నియమాలను గురించి చెప్పారు. ఇక మూడవ పాసురంలో వ్రతం చేయడం వలన మనకు ఎలాంటి ఫలితం ఉంటది అంటే, ఎలాగా చక్కగా దేశం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అన్న విషయము చెప్పారు. ఇక నాలుగవ పాసురంలో అలాగ మనం వ్రతం చేయడం వల్ల ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. చక్కగా బాగా ప్రకృతి మనకి మేఘాలన్నీ వర్షిస్తాయి అన్న విషయాన్ని చెప్పారు. ఐదవ పాసురంలో ఆ, ఏమిటి? మనము గత జన్మలో చేసినటువంటి పాపాలు, ఈ జన్మలో చేస్తున్నటువంటివి అన్ని పాపాలను కూడా మనము వాటి నుంచి విముక్తి అవ్వవచ్చు అని చెప్పారు. ఇక ఆరవ పాసురంలో పక్షుల పక్షుల యొక్క ఐక్యత అంటే, అలా పక్షులు కూడా వాటికేమి సిక్స్త్ సెన్స్ లేదు, అయినా ఆ పక్షులు కూడా ఉదయాన లేచి చక్కగా వాటికి కావలసిన మేత కోసం అవి వెళ్ళిపోతున్నాయి. ఆ విధంగా పక్షుల విషయము తెలియజేశారు. ఇక ఏడవ పాసురంలో గోపికను మేల్కొల్పడానికి ఆమె చక్కగా తెలియజేస్తూ, ఆ గోపికలందరూ కూడా ఉదయాన లేచి భగవంతుని సేవించడానికి కోసం వాళ్ళు చక్కగా పెరుగును చిలుకుతున్నారు. అక్కడ చిలుకుతున్నప్పుడు వారి హావ భావనలు ఏమిటి అన్న ఆ విషయాలన్నీ కూడా తెలియచేశారు. ఇక 8వ పాసురంలో ఆండాల్ తల్లి ఏం చెప్పారనేది మనము పాసురం చదివి తెలుసుకుందాం. తిరుప్పావై 8వ పాసురం. கீழ்வானம் வெள்ளை நிர்மை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்த நின்றோம் கோதுகலம் உடையை பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனைச் சென்று நாம் சேவித்தால் ஆவா என்றாரை தருளே உலோர் எம்பாவாய். హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்தீராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய்ந்து அருளேலோ எம்பாவாய். ஆவாவென்றாராய்ந்து
అరుళేలోరెంబావాయ్. హరే కృష్ణ. ఆండాள் తిరువడిகளே శరణం. హరే కృష్ణ మాతాజీ, చక్కగా చదివారు. హరి బోల్. ఓకే, మనము అర్థం తెలుసుకుందాం. ఈ 8వ పాసురంలో అర్థం ఏమిటి అంటే, ఈ పాసురంలో ఆ గోపిక ఒక ప్రత్యేకమైన గోపికగా చెప్పబడింది. ఇక్కడ కీల్వానం అంటే, కీ అంటే ఆకాశం. ఆ ఆకాశము, ఆ వానం అంటే ఆకాశం. ఆ ఆకాశము వెள்ளై అంటే ఎలాగా, తెల్లగా బల్లున తెల్లవారింది అని చెప్తాం. అంటే రాత్రంతా చీకటిగా ఉండి ఉదయాన ఆ సూర్యరశ్మి, సూర్యుడు రావడంతో ఏమవుతుంది, అలాగే బల్లున తెల్లవారింది అని కరెక్ట్గా చెప్తారు. అలా ఆ అర్థము. ఆ విధంగా ఆ ఆకాశం అంతా తెల్లగా అయి ఉదయిస్తున్నది అని చెప్పడము. ఇక్కడ అర్థం తీసుకున్నప్పుడు మనము రాత్రి సమయంలో చీకటి, ఆ చీకటి ఎప్పుడు వెలుగు వస్తుంది, చక్కగా సూర్యోదయం అయినప్పుడు వెలుగు వస్తుందని ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే ఆ చీకటి అనేది కూడా ఒక అజ్ఞానం. అజ్ఞానమే చీకటి. అవిద్య, ఇవన్నీ అవిద్య, అజ్ఞానం, చీకటి, ఇవన్నీ కూడా ఒకే అర్థాలు. అంటే ఎప్పుడు మనలో ఆ అజ్ఞానం అనేది ఎక్కువగా ఇదవుతామో, మనకి ఒక ప్రామాణికమైనటువంటి గురువు వద్దకు మనము ఆశ్రయం పొందినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మనకు ఆ అజ్ఞానం నుండి జ్ఞానంలోకి వచ్చే విధంగా, అంటే చీకటి నుండి మనకి వెలుగుని చూపే విధంగా ఆ ఆచార్యులు, గురువులు మనకి తెలియచేస్తారు. ఎందుకు? ఆ గురువులు అనే వాళ్ళు ఆత్మదర్శులు. ఆత్మను గురించి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు, జ్ఞానదర్శులు. పఠనము, శాస్త్రాలు, ఇవన్నీ గ్రంథాలు, వీటినన్నింటినీ వాళ్ళు చక్కగా విశ్లేషించుంటారు. కాబట్టి మనము అజ్ఞానంతో, అజ్ఞానం అనేదేమి, మన సంసార జీవితంలో కూడా అలాగే కుంగిపోయి ఉంటాము, ఎన్నో బాధలతో ఉంటాము. అలాంటివన్నీ కూడా మనము అలాగ జ్ఞానవంతులైతే వాటి నుంచి బయటపడగలుగుతాం. కానీ అజ్ఞానం వల్లనే మనకు తెలుసో తెలియకో అలాంటి అపరాధాలు ఉంటూ మనము అలాగే కుంగిపోతూ ఉంటాము. అందుకే ఒక గురువుని ఆశ్రయించాలి. అలా గురువుని ఆశ్రయించినప్పుడు మనకి ఆ వెలుగుని వాళ్ళు మనకు ఒక జ్యోతిలాగా తెలియచేస్తారు. అది ఇక్కడ దానికి అర్థమయ్యి వచ్చేటట్టుగా. ఇంకా ఎరుమై అంటే గేదెలు. ఆ గేదెలన్నీ కూడా సిరువీడు మేతను మేయ్వాన్ పరందన కాన్ అంటే ఆ గేదెలన్నీ మందగా అంటే గుంపుగా. ఎందుకు చూడండి, అవి జంతువులే, వాటికి ఆ విచక్షణ అనేది ఏమీ లేదు. మనుషుల్లోనే ఆ విచక్షణ అనేది ఉంది. అంటే తాము కొద్దిగా గొప్పవారమైతే కొద్దిగా తక్కువ వారిని విచక్షణ జ్ఞానంతో చూస్తాము. కానీ వాటికి సెన్స్ లేని ఆ గేదెలు కూడా మందగా గుంపుగా వెళ్ళి మేత కోసం వెళ్తున్నాయి. అంటే ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టడంలే, అన్నీ కలుపుకొని చక్కగా గుంపుగా వెళ్తున్నాయి అని ఆండాళ్ తల్లి అక్కడ గుంపు అని ప్రత్యేకంగా చెప్పడం అయింది. అంటే ఏమి, అవన్నీ కలిసి ఉన్నాయి అని అర్థము. అదేవిధంగా మనం కూడా ఒక కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు, ఒక కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, అందరం ఆ సత్సంగంలో ఉన్నప్పుడు అందరూ కలిసి మెలిసి ఉండాలి. మనము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, మనకు తెలిసిన ఆ విషయాలను పంచుకోవాలి, ఇతరులకు తెలియజేయాలి. తెలియని విషయాలను మనము తెలుసుకోవాలి. ఆ విధంగా ఆ మనము అలాంటి జీవులైన వాటి నుంచి కూడా మనము తెలుసుకోవచ్చు. ఎక్కడైనా చూసారా, మేకల గుంపు కానీ ఆవుల గుంపు కానీ ఒక్కటి వేరుగా ఉండదు. అలాగ వేరుపడి ఉంటే కూడా ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉంటాయి. అది వచ్చి ఆ గుంపులో కలిసేందుకు. అంటే దానికి ఎంతటి జ్ఞానము చూడండి, దానికి ఉన్న ఇది కూడా మనం మనుషులలో అది తక్కువే అని అనుకోవాలి. ఈ కలియుగంలో అలాగా ఇదవుతుంది. ఇంకా మిక్కుళ్ళ పిల్లైగలు అంటే మిగిలిన పిల్లలు ఎవరు, ఆండాళ్ తల్లితో వచ్చిన మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగా వడివడిగా వెళ్ళిపోతున్నారట. ఇక్కడ ఆండాళ్ తల్లి ఏమి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇప్పుడు
6వ పాసురం నుంచి వాళ్ళని ఒక్కొక్క గోపికను లేపి కలుపుకుంటున్నారు తనతో. పిల్ల లేచిరా అని కలుపుకొని బయలుదేరుతూ ఉన్నారు. ఇక ఆమెతో పాటు వచ్చిన ఆ స్నేహితురాండ్రంతా తెల్లవారిపోతుంది, తొందరగా వెళ్ళాలి, భగవంతుని దర్శనం చేసుకోవాలని వడివడిగా వెళ్ళిపోతున్నారట. అప్పుడు ఏం చెప్పారు? పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు. అలాగ వాళ్ళు పోతూ ఉంటే ఆండాళ్ళ తల్లి నిలిపారట. మీరు ఉండండి, తొందరపాటు ఎందుకు మీకు, అందరం కలుసుకొని వెళ్దాము. ఇక్కడ ఒక అమ్మాయిని, ఇప్పుడు ఒక గోపికను మనము మేల్కొల్పాలి, అందరం కలిసిపోదామని వాళ్ళను స్టాప్ చేయించి మీ ఇంటికి వచ్చాను అని ఇప్పుడు ఆ గోపికకు చెప్తున్నారు. కోదుకలై ఉడయ అంటే కుతూహలం ఉన్న ఓ ఆ, ఓ ఆ, అమ్మాయి అని ఆమెకు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళారు కదా, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి. ఎలుందరాయ్ అంటే తొందరగా మేల్కో, వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఆవులన్నీ, అదే గేదెలన్నీ గుంపుగా మేత మేయడానికి వెళ్ళిపోతున్నాయి. ఆకాశమేమో తెల్లగా ఆ, విప్పారిపోయి చక్కగా వెలుతురునిచ్చేసింది. నువ్వు ఇంకా అలాగే ఉన్నావా, అని ఆమె చెప్తున్నారు. మళ్ళీ మావాయ్ అని ఇక్కడ ఒక వర్డ్ చెప్పారు. ఆ, ఆ, మావాయ్ అంటే కేశి అనే ఒక రాక్షసుణ్ణి, బయలుదేరు, నువ్వు బయటకు వచ్చి మనమంతా భగవంతుణ్ణి ప్రార్థించడానికి వెళ్దాము. భగవంతుడు కేశి అనే ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. ఇలాగా ఈ కంసుడు దేవకి వసుదేవుల పుత్రులందరినీ సంహరిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణ భగవానుని సురక్షితంగా వసుదేవుడు గోకులంకి తీసుకువెళ్ళి యశోదమ్మకు చేర్చేశారు, యశోదమ్మ దగ్గరికి. అక్కడ యశోదమ్మ దగ్గర ఉన్న కుమార్తెను ఇక్కడికి తీసుకురావడము, ఆ కంసుడు చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అదృశ్యమయ్యి నిన్ను సంహరించే ఆ కుమారుడు అష్టమపుత్రుడు ఇంకా చనిపోలేదని చెప్పడము, ఇంకా కంసునికి ఇంకా భీతిల్లిపోయాడు. దానికి తోడు నారద మహర్షి కూడా ఈ విధంగా అష్టమపుత్రుడు ఉన్నాడు అని చెప్పేసరికి ఇక రాక్షసులందరినీ పంపించడం జరిగింది. ఎవరెవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి అందరినీ సంహరించండి అని కంసుడు చెప్పడం జరిగింది. అలాగా ఈ కృష్ణ భగవాన్ని హతమార్చడం కోసం కేసి అనే ఒక అశ్వము అశ్వము మోము కలిగినటువంటి ఒక అసురుణ్ణి పంపడం జరిగింది. ఆ అశ్వము ఎలాగుందంటే కళ్ళన్నీ ఎరుపెక్కిపోయి బాగా కోపంతో భగవంతుణ్ణి తాకడానికి వెళ్ళింది. అలాగ వెళ్ళేసరికి దాని యొక్క గిట్టలతో భగవంతుని వక్షస్థలం మీద తన్నడం ఆరంభించింది. వెంటనే కృష్ణ భగవానుడు ఆ గుర్రం మోములో ఉన్న ఆ కేశిని గిరగిరా తిప్పి కిందకు పడవేశాడు. అలాగ పడవేయగానే మళ్ళీ అది తమాయించుకొని లేచి భగవంతుని వద్దకు వచ్చి భగవంతునితో కలయడం జరిగింది. అలాగ చేసేసరికి ఇక కృష్ణ భగవానుడు తన హస్తాన్ని ఆ అశ్వము యొక్క నోటిలో ఉంచాడు. ఎప్పుడైతే ఆ హస్తము ఆ ఆ అశ్వం యొక్క నోటిలో వెళ్ళిందో దాని దంతాలన్నీ విరిగి కింద పడిపోయాయి. ఒకే రక్తం అలాగే ఇదయింది. తర్వాత ఆ హస్తం ఏమైంది, భగవంతుని హస్తము విస్తారమైంది లోపల. ఎప్పుడైతే అలాగ పెద్దదవుతూ వచ్చిందో వెంటనే దానికి ఆ గొంతులో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆ కేశి అనే అసురుడు అలాగే పెద్ద రాక్షసునిగా కిందకు ఒరిగి చనిపోయాడు. అప్పుడు దేవతలందరూ కూడా కుంభవృష్టి కురిపించారు భగవంతుని మీద. అలాగా ఆ మావాయ్ ఆ కేశిని సంహరించాడు. ఇంకా పిలందానై మల్లరై మాటియా అంటే మల్లరులను మట్టి కరిపించాడు. ఈ కంసుడు ఏం చేశాడు, కేసి అలాగా అయిపోయాడు. ఇక ఎలాగైనా ఆ భగవంతుణ్ణి కృష్ణ బలరాములను మధురకు రప్పించి ఇక్కడే హతం చేద్దాం అని ఒక ప్లాన్ ప్రకారము అక్రూరుణ్ణి పంపిస్తారు బృందావనానికి. అక్రూరుడు వెళ్ళగానే సకల మర్యాదలు చేసి కృష్ణ బలరాములు అన్ని యోగక్షేమాలు అన్నీ తెలుసుకొని తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఏదో చెప్తారే ఇది మినుగురు పురుగులు, అవి చక్కగా కాంతి లైట్ వెలుగుతూ ఉంటే
అవే వెళ్ళి ఆ కాంతికి తగిలి ఆకర్షణకు పోయి తగిలి పడి మసైపోతాయట. అంటే మీ ప్రాణాన్ని తానే కొని తెచ్చుకుంటాయి. అదే విధంగా ఇక్కడ కంసుడు తన ప్రాణాన్ని తానే పోగొట్టుకోవడానికి కోసమే అక్రూరుణ్ణి బలరామకృష్ణుల వద్దకు పంపి వాళ్ళను రప్పించి ఇక్కడ హతమయ్యాడు మధురలో. కాబట్టి అలాగ వెళ్ళేసరికి వాళ్ళు చక్కగా రథం ఎక్కి బయలుదేరి మధురకు వచ్చారు. మధుర రాగానే ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాడు కంసుడు అంటే, ఆ మధుర ఎంటర్ అవ్వంగానే అక్కడ ఏం చేశాడు, కువలయ పీడ అనే గజాన్ని, ఒక పెద్ద మద గజం అది. గజం అంటే సాధారణమైన గజము, కానీ ఇది మద గజం. అంటే వెర్రెత్తి అది అన్నిటినీ పడతోస్తూ అన్నిటినీ ఆ, సంహరిస్తూ అట్లా ఉన్నది. అలాంటి గజాన్ని అక్కడ ఆ మధుర ఎంట్రన్స్ లోనే నిలబెట్టారట. అప్పుడు కృష్ణ బలరాములు ఆ గజంతో చక్కగా యుద్ధం చేసి దాన్ని పడగొట్టారు. ఇక ఫస్ట్ది అయిపోయింది. ఇక ఏం చేశారు, లోపలికి వచ్చారు. లోపలికి రాగానే అక్కడ మల్లురులు, ఆ కంసుని యొక్క మల్లురులు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఆజానుబాహువులుగా ఉన్నారు. వీళ్ళు భగవంతుడు బలరామకృష్ణులు ఎలాగా చిన్న పిల్లలు, 8 సంవత్సరాల ప్రాయం వాళ్ళకి. అలాంటి చిన్న వాళ్ళతో అలాంటి పెద్ద మల్లురులతో యుద్ధము అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవ్వరూ ఒప్పుకోలేదు. అయ్యో చిన్న పిల్లలు వీళ్ళు, వీరితోనా పోటీ మీకు అని నివారింపజేయడానికి చూశారు. అయినా కంసుడు వదిలిపెట్టలేదు. పోటీ అంటే పోటీ అనేసి అలాగ చెప్పారు. అప్పుడేమైంది, కృష్ణ భగవానునితో చానూరు అనే మల్లుడు యుద్ధం చేయగా, బలరామునితో ముష్టికాసుర అనే ఆ అతను యుద్ధం చేశారు. ఈ యుద్ధం అనేది ద్వంద్వ యుద్ధము, అంటే ముష్టి యుద్ధము. ఒకరికొకరు పిడి గ్రుద్దులతో అలాగా ఒకరినొకరిని కింద తోసివేయడము అలాగ చేస్తూ చేసే ఆ యుద్ధంలో కూడా వారిద్దరిని బలరామకృష్ణులు మట్టి కరిపించారు. అదే మల్లరై మాటియా అని చెప్తున్నారు. దేవాది దేవనై చెండ్రునాం సేవిత్తాల్. చూడు, అలాంటి లీలలు చేసినటువంటి ఆ దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుణ్ణి, ఎందుకు దేవాది దేవుడు, ఆయన షడ్విభూతులను కలిగిన వాడు, ఆది పురుషుడు, కారణ జన్ముడు, కారణాలకే కారణుడైనటువంటి భగవంతుడు. ఇలాంటి ఆ భగవంతుణ్ణి సేవించడానికి, వ్రతం చేయడానికి మేము పూనుకొని వెళ్తున్నాం. ఓ పిల్ల, నువ్వు కూడా రా అనేసి ఆ ఆ అమ్మాయిని, ఆ గోపికను కూడా తనలో కలుపుకోవడానికి ఆమె అదే ఆండాళ్ళ తల్లి పలకరించారు. ఒక భావంగా తీసుకున్నప్పుడు ఏముంది, ఆ తూర్పు దిక్కున తెల్లవారిపోయింది, గేదెలన్నీ మేత కోసం వెళ్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి నాతో వచ్చిన గోపికలందరూ వడివడిగా వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళని అందరినీ నిలిపి నీకోసము మీ ఇంటికి వచ్చాము. ఓ పిల్ల, మేల్కొని బయటరా, మనమందరము వ్రతం చేద్దాము. ఆ భగవంతుడు కేశి అనే రాక్షసుని చంపాడు. మల్లూర చాణక్య అనే వాళ్ళని, చానూర మల్లూర వీళ్ళందరినీ కూడా భగవంతుడు మట్టి కరిపించాడు. అలాంటి భగవంతుణ్ణి మనము నోరారా పాడుతూ కీర్తిస్తూ ధ్యానం చేస్తూ ఆయన్ని సేవిద్దాం. ఓ పిల్ల, మేల్కొని రా అని చెప్పి ఆమెను కూడా కలుపుకున్నారు. ఇది మనకి 8వ పాసురం యొక్క అర్థం అన్నమాట. ఇక 9వ పాసురానికి వెళ్దాం. தூமானி மாடத்து சுற்றும் விளக்கெரியா தூபம் கமலத்துயில் அணைமேல் கண்வளரும் மாமான் மகளே மணிகதவம் தாழ்த்திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் నవిండ్రేలోర్ ఎంపావాయ్. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ.
தூமணி மாடத்து சுற்றும் விளக்கெரிய தூமம் கமழ துயிலனை மேல் கண் வளரும் மாமன் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமன் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமிரவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றோரும் பவாய் நாமம் பலவும் నవిండిలోరింబ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చదవండి. ఓకే, ఇప్పుడు ఈ నైన్త్ 9వ పాసురంలో ప్రత్యేకత ఏమిటి, ఆండాల్ తల్లి ఏం చెప్తున్నారని చూద్దాం. ఈ 9వ పాసురంలో మేల్కొల్పుతున్నారు కదా, ఆ గోపిక చాలా ముఖ్యమైన గోపికట. ఎలాగంటే భగవంతునికి కూడా చాలా ఇష్టమైన గోపికట. భగవంతునికి ఎప్పుడు ఇష్టమవుతాం మనము? చక్కగా భక్తి చేసినప్పుడు కదా. ఆ విధంగా ఈ గోపిక చాలా భక్తి చేసిన గోపికే, కానీ కొద్దిగా నిద్రమత్తులో ఉన్నారనమాట. ఆ గోపికని లేపుతున్నారు. ఇక్కడ ఈ గోపిక ఉన్నటువంటి ఆ గది అంటే వాళ్ళ ఇల్లు, ఆమె పడుకున్నటువంటి ఆ గది ఎలాంటిది అంటే చక్కగా పరిశుద్ధమైన మణులతో, అంటే నవరత్నాలు అంటారు కదా, అలాంటి మణులతో చక్కగా ఏర్పాటు చేసినటువంటి గది అట. తూమని మాడత్తి చుట్rum అని చెప్తున్నారు. తూమని మాలత్తిట్రు చుట్రు అంటే బాగా చక్కగా పరిశుద్ధమైన మణులట. అలాంటి మణులతో ఆ గోపిక నిద్రిస్తున్నటువంటి ఆ గది నిర్మించబడి ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి ఆ 9 నవరత్నాలు అని మనము అంతర్గతంగా విషయము అది తెలుసుకుంటే ఏమంటే, మనకి నవవిధ భక్తి తెలుసు కదా. నవవిధ భక్తి, భగవంతుణ్ణి 9 విధాలుగా మనము భక్తిని సాధన చేయవచ్చు. ఏమి? స్మరణం, కీర్తనం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అలాగా ఉన్నాయి. 9 నవవిధ భక్తులు ఉన్నాయి. అలాగా ఆ నవవిధ భక్తి అలాగా ఇక్కడ కూడా 9 నవరత్నాలతో ఆ గదిని తయారు చేయబడి ఉన్నదట. అంతేకాదు, ఇక్కడ భగవంతునికి భక్తునికి ఉండేటువంటి ఆ సంబంధ బాంధవ్యాన్ని కూడా ఇక్కడ తెలుపుతున్నారు. ఎలాగంటే భగవంతుని మనకు 9 విధాలుగా మనము భగవంతుణ్ణి తో సంబంధం కలిగి ఉండవచ్చు అట. ఎలాగా అంటే, ఒకటి, భగవంతుడు మనకు పిత. భగవద్గీతలో 14.4లోనే భగవంతుడు చెప్పారు, అహం బీజ ప్రదా పితాహ అని. అంటే నేనే ఈ లోకానికంతటికి తండ్రిని అని చెప్పారు. ఇక రక్షకుడు, ఆయన సర్వ జీవులకి పోషకుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న జీవి కూడా అది పుట్టింది అంటే దానికి ఏదో రూపంలో దానికి ఆహారము దొరికే విధంగా భగవంతుడు రక్షకుడుగా ఉన్నాడు. ఆ విధంగా రక్షకుడై ఉన్నారు. ఇక భర్త అంటే మన అందరికీ కూడా భర్త లాగా అని ఎందుకు ఇక్కడ చెప్తున్నారంటే, మనం అందరము మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరం కూడా ప్రకృతిగా మనం చెప్పబడతాం. ఎందుకంటే ప్రకృతిలో భగవంతుని యొక్క శక్తి మూలంగా ప్రకృతిలో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి మనకి ఆ భర్తలాగా అంటే భౌతిక తత్వం కాదు, ఆధ్యాత్మికమైన విషయంగా మనకి అలాగా ఉన్నారు. ఇక ఆధారం, అందరి సర్వ జీవులకు ఆయనే ఆధారం. మనకు తెలుసు, ఆయనకు మించిన వాళ్ళు ఉండరు, ఆయనకు సమమైన వాళ్ళు కూడా ఉండరు. అందరూ ఆయన మీదనే అదే దారంలో మణి ఎలాగ గుచ్చబడి ఉంటుందో
ఆ విధంగా నేను అందరికి ఆధారమై ఉన్నాను. ఆ దారమేమో తెలియదు మనకి, మణి మాత్రం తెలుస్తుంది, కానీ ఆ లోపల ఉన్నటువంటి దారమే భగవంతుడు. అలాగ ఆధారమై ఉన్నారు మనకి. ఇక పరమాత్మ, అందరి జీవులలో ఆయన పరమాత్మై ఉన్నాడు. ఇక భోక్త, యజ్ఞాలకు సకలానికి ఆయనే భోక్త కదా. జ్ఞానము, జ్ఞానంలో పరిపూర్ణుడు. మనం ఈశోపనిషత్తులో కూడా తెలుసుకున్నాం. జ్ఞానంలో ఆయనకు మించిన, ఆయన వద్ద నుంచి మనము కొద్దిగా జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. జ్ఞానంలో ఆయనే. ధ్యానం, ధ్యాన విధానం కూడా భగవంతుని ధ్యాన, దీంట్లో మనకి ఎలాగా ఆ భగవంతుణ్ణి హరినామ జపంతో ధ్యానించాలి అన్న ఇది తెలియజేసిన వారే భగవంతుడు. కాబట్టి ఇట్లా నవ విధాలైనటువంటి విషయాలతో మనం భగవంతునితో భక్తి యోగంలో ఉంటున్నాము. ఆ విధంగా ఆ గోపిక, అందుకే స్పెషల్ ఆ గోపిక, ఎందుకంటే భగవంతుని యొక్క భక్తిలో చక్కగా ఉన్నటువంటి గోపిక అన్నమాట. ఆ ఆ నవవిధ భక్తి, నవవిధ సంబంధాలతో ఉన్నటువంటి ఆ గదిలో ఉమ్, ఏమి విలక్కెరియా అంటే ఆమె పడుకున్నటువంటి ఆ గది చుట్టూతా చక్కగా జ్యోతి వెలుగుతున్నదట. మనం ఇది వరకే తెలుసుకున్నాం. జ్యోతి అంటేమి అజ్ఞానం తొలగించేటువంటి జ్ఞానము అని ఆ జ్యోతి ఉన్నది. మళ్ళీ తూపం కమలత్తుయిల్ అంటే, తూపం అంటే అగరబత్తి, ధూపం అంటాం కదా. ఒక అగరబత్తిని మనం వెలిగిస్తే మన ఆ రూమ్లో, ఆ రూమ్ అంతా వ్యాపిస్తుంది అది కదా, ఆ పరిమళం. అదేవిధంగా మనం ఒక భక్తిలో ఉన్నాము అంటే మనము నేర్చుకున్న ఆ దీనిని పరిమళం లాగా వెదజల్లాలి, అందరికి స్ప్రెడ్ చెయ్యాలి భగవంతుని యొక్క ఆ విషయాలను. అలాగే ఎలాగా ఒక అగరబత్తి వెలిగించినప్పుడు అన్ని చోట్లకు ఆ పరిమళం వెళ్తుందో ఆ విధంగా తయారు చేయాలి. అక్కడ మనం కంపారిజన్లో చూసినప్పుడు ఆ విధంగా ఇది అవ్వాలి. అనైమేల్ కన్వలరుం అంటే చక్కగా కన్నులు మూసుకొని నువ్వు నిద్రలో ఉన్నావా, ఉం? ఆ, ఏం చేస్తున్నావు, మేమందరం వచ్చి ఇక్కడ పిలుస్తున్నాం కదా అని అంటున్నారు. ఇక మామాన్ మగలే, ఇక్కడ ఏం చేశారు ఆండాల్ తల్లి, కొద్దిగా సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఇది వరకు మనం పాసురంలో కూడా చెప్పాం కదా. ఏం చెప్పారు, నువ్వు ఆ చాలా తేజస్సు కలిగిన దానివి అని చెప్పారు. ఆ విధంగా ఇక్కడ కూడా ఆమెను మామన్ మగలే అంటే ఓ మామ కూతురా అని సంబోధిస్తుంది అది. మళ్ళీ మణికదవం తాళ్ వెంటనే లేచి నీవు ఆ ద్వారాన్ని తెరువుము అని చెప్తున్నారు. అంత లోపలికి ఆ గోపిక యొక్క తల్లి అక్కడికి వచ్చారు. అక్కడ వెంటనే ఆమె తన సంబంధం ఎలా కలుపుకుంటుంది, మామీర్ అంటుంది. ఓ అత్త, మొదట మామ కూతురా అని ఆ అమ్మాయిని చెప్పింది, ఇప్పుడు అత్త, అత్త అని వాళ్ళ అమ్మగారిని చెప్తున్నారు. ఓ అత్త, ఉం, ఆ అమ్మాయి, మీ అమ్మాయిని మేల్కొల్పు, ఆమెమి ఆ, మీ కూతురే కదా ఆమె, ఆమెని చక్కగా మేల్కొల్పు. ఆమెకేమి చెవుడా, ఆ, మాటలు రావా అంటే మూగా చెముడు అంటాం కదా, ఆ విధంగా ఉందా, లేకపోతే ఎవరైనా మంత్రం వేశారా ఆ అమ్మాయికి, అలాగ పడి ఉన్నది అంటే ఆ మంచం మీద. ఆ మంచం కూడా ఎలాంటిదట, ఎప్పుడు పడుకున్నా అంత మత్తుగా నిద్ర వస్తుందట, అంత గొప్పగా అమరింది ఆ మంచం కూడా అమ్మాయికి, ఆ గోపికకు. అందుకని ఆ, ఆమెకి వినిపించట్లేదా చెవుడా ఆమెకి, ఆమెని మీ కూతురే కదా ఈ మేల్కొలుపు అని ఇక్కడ ఆమె చెప్తూ ఉన్నదనమాట. ఇక మామాయన్ మాధవన్ వైకుందన్ ఎండ్రెండ్రు, మనము ఈ భగవంతుడు చక్కగా మాధవుడు, ఈ మాధవుని ఈ పేర్లు మనకి మనము శిక్షాష్టకంలో కూడా చూసాము. నాం నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశం ఇహ జనినానురాగః. కృష్ణ, గోవింద, మాధవ, కేశవ, ఇంకా ఎన్నో నామాలు, అలాగే ఎన్ని నామాలు ఉన్నాయి. అలాంటి నోరారా ఆ నామాలన్నీ పలుకుతూ, ఆ నామాలను పలకడంలో మనకి ఎలాంటి నియమాలు కూడా లేవు, భగవంతుడే చెప్పేశారు. కాబట్టి చక్కగా ఆ ఆ పలుకులను పలుకుతూ మనము
ఈ వ్రతాన్ని ఆ, చేద్దాము, ఓ పిల్ల లేచిరా అని వాళ్ళ అత్త అనుకుంటున్నటువంటి ఆమెకు కూడా మీ అమ్మాయిని మేల్కొల్పి పంపించు. ఈ మార్గశీర్ష మాసంలో మేము చేయబోయే ఈ వ్రతాన్ని మేమందరం కలిసి, ఇక్కడ చూడండి గుంపుగా అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కలుపుకుంటూ కలుపుకుంటూ ఒక సత్సంగం లాగా అలాగా వెళ్తూ ఉన్నారు. అది ఈ పాసురంలోని విషయం అన్నమాట. ఆండాళ్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. మాతాజీ చదువుతారా పార్వతి మాతాజీ? కానీ టైం కట్ అవుతుంది, ఎంతవరకు అవుతుందో ఉంది టైం, చదవండి మాతాజీ. పార్వతి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఓపెన్ చేయమంటారా? చదవండి మాతాజీ. ஆண்டாள் திருவடிகளு சரணம், ஆண்டாள் திருவடிகளு சரணம், ஆண்டாள் திருவடிகளு சரணம். மால கட்டரே மருள மால கட்டரே, మాల కట్టరే మరుల మాల కట్టరే, మల్లె జాజి సంపంగి విరుల చుట్టరే, మాల కట్టరే మరుల మాల కట్టరే, దగ్గరికి రండి మాతాజీ. పూలు తెచ్చి దండ కట్టరే, వలపులొలుకు గోదమ్మకు తొలుత వేయరే, తెల్ల తెల్ల పూలు తెచ్చి దండ కట్టరే, వలపులొలుకు గోదమ్మకు తొలుత వేయరే. ఆండాళ్ తిరువడిగళ శరణం, ఆండాళ్ తిరువడిగళ శరణం. తులసి దండ తొలుకులొలుకు తురుమి చుట్టరే, కలికి గోదమ్మకు హరికి వేయరే, తులసి దండ తలుకులొలుకు తురిమి చుట్టరే, కలికి గోదమ్మకు హరికి వేయరే. ఆండాళ్ తిరువడిగళ శరణం, ఆండాళ్ తిరువడిగళ శరణం. మాల కట్టరే మరుల మాల కట్టరే, మల్లె జాజి సంపంగి విరుల చుట్టరే, మాల కట్టరే మరుల మాల కట్టరే, బంతి చామంతి మరువ దండ కట్టరే, ఇంటి ఆండాళ్లకు హరికి వేయరే, బంతి చామంతి మరువ దండ కట్టరే, ఇంటి ఆండాళ్లకు హరికి వేయరే. ఆండాళ్ తిరువడిగళ శరణం, ఆండాళ్ తిరువడిగళ శరణం. కలువ పూలు కనకాంబర మాల కట్టరే, కలికి గోదమ్మకు రంగను కిడరే, కలువ పూలు కనకాంబర మాల కట్టరే, కలికి గోదమ్మకు రంగను కిడరే. ఆండాళ్ తిరువడిగళ శరణం, ఆండాళ్ తిరువడిగళ శరణం. మాల కట్టరే మరుల మాల కట్టరే, మల్లె జాజి సంపంగి విరుల చుట్టరే, మాల కట్టరే మరుల మాల కట్టరే. ఆండాళ్ తిరువడిగళ శరణం, ఆండాళ్ తిరువడిగళ శరణం, ఆండాళ్ తిరువడిగళ శరణం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, చక్కగా చదివారు మాతాజీ. మీరు ఇంకొద్దిగా దగ్గరకు వచ్చి చదివింటే శబ్దము బాగా వినిపించేది, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా మాతాజీ. ఇంకా కొద్దిగా బాగా దగ్గరికి చదవాలి. అందుకే మీకు అందరికి చెప్తాను, దగ్గరికి రండి, శబ్దాన్ని ఇవ్వండి. హరే కృష్ణ.